హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లెటూర్లలో మాత్రమే, అది కూడా వర్షాకాలంలో మాత్రమే దొరికే చింత చిగురుతో ఎగ్ కర్రీని టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది సిటీలో ఎక్కువ అవైలబుల్ ఉండదు, పల్లెటూర్లలోనే ఎక్కువగా దొరుకుతుంది. అది కూడా వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఇలా చింత చిగురు మీకు ఎప్పుడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. అప్పట్లో వాళ్ళు చాలా బాగా చేసేవారండి. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువగా తెలీదనమాట. తెలియని వారైతే ఈ వీడియోని తప్పకుండా చూసేయండి, మిస్ చేయకండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చింత చిగురుని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులోకి నేను ఒక 3 ఎగ్స్ని యూస్ చేస్తున్నాను. ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. తగినంత పసుపు వేయాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి. మేము ఇక్కడ ఒక 3 ఎగ్స్ని యాడ్ చేస్తున్నామండి. మేము తీసుకున్న చింత చిగురు ఒక పిడికెడంత ఉంటుంది. పిడికెడంత చింత చిగురులోకి 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ కర్రీలోకి ఎగ్స్ అనేవి చాలా ఉంటేనే బాగుంటుందండి. ఎగ్స్ అనేవి బాగా ఉడకాలి. ఇవి ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇందులోనే చింత చిగురుని వేయాలి. చింత చిగురు మనం డైరెక్ట్ అలానే వేయకుండా చేతితో కాస్తంత నలిపి వేసుకోవాలండి. మా చిన్నమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు నా కోసమని చింత చిగురుని తీసుకొచ్చిందండి. మాకు ఇక్కడ దొరకదని చెప్పేసి వాళ్ళ విలేజ్ నుంచి తీసుకొచ్చింది. అండ్ ఈ కర్రీ కూడా తనే చేసిందండి, చాలా బాగా చేస్తుంది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీకు ఎక్కడైనా చింత చిగురు కనిపిస్తే ఈ కర్రీ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చింత చిగురిని కూడా వదిలేకండి, అది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. చింత చిగురు కూడా కాస్తంత వేగిన తర్వాత ఇందులోకి లాస్ట్గా సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసామండి. ఈ కారంని యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా బాగుంటుందండి అన్నంలోకి. అస్సలు మిస్ చేయొద్దండి ఈ రెసిపీని. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి చిటికెడంతా గరం మసాలాని వేసుకొని దించేస్తే ఎంతో రుచిగా ఉండే చింత చిగురు కోడిగుడ్డు కూర రెడీ. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.